దేశవ్యాప్తంగా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు పూజలు చేస్తూ ఏదో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్న పరిస్థితి. దాదాపుగా నెల రోజుల పాటు ఒక్కపొద్దులు ఉండి వాళ్ళు చాలా పవిత్రంగా ఈ పండుగను జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటు వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో పెద్ద ఎత్తున ఈద్గాల దగ్గర ఈరోజు ప్రార్థనలు జరుగుతున్న పరిస్థితి. మనం కడప ఈద్గా దగ్గర ఉన్నాము. ఏదైతే అన్ని ముస్లింకు సంబంధించినటువంటి సహోదరులందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. ఏదైతే కడప పెద్ద దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేని ఆధ్వర్యంలో ఇక్కడ ప్రత్యేకమైన ప్రార్థనలు జరిగాయి. మన దగ్గర మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. చెప్పండి, ఏ విధంగా ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా ఈ పండుగని జరుపుకుంటున్నారు? ఈ నెల రోజులు కూడా ఉపవాసాలు ఉన్నారు. పండుగ ఎలా జరుగుతుంది? ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సోదర సోదరులకు, మరి ముఖ్యంగా మైనార్టీ సోదర సోదరులకు, మరి కడప నియోజకవర్గ సోదరి సోదరులకు, మరి ముఖ్యంగా మైనార్టీ మరి ముస్లిం సోదర సోదరులకు అందరికీ కూడా ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రంజాన్ మాసం ఎంతో పవిత్రమైన మాసం. ముస్లిం సోదర సోదరులందరూ కూడా ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తూ మరి ఆ అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారం 30 దినాలు ఉపవాసాలు ఉంటారు. ఎంతో నిష్టగా మరి 5 పూటలు నమాజ్ చేస్తూ ప్రత్యేక ప్రార్థనలు, తరావీ ప్రార్థనలు చేసుకుంటూ మరి అదేవిధంగా ఆ భగవంతుడు ఏదైతే అల్లా వాళ్ళకు ప్రసాదించిన దాంట్లో 2.5% పక్కన తీసి మరి ఈ నెల కాలంలో మరి పేద ప్రజలకు బట్టల దానం చేయడం కానీ, మరి అన్నదాన కార్యక్రమాలు కానీ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి చేయడం జరుగుతుంది. మరి ఈ మాసం అంతా కూడా ఎంతో పుణ్యమైన మాసం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ముస్లిం సోదర సోదరులందరూ కూడా వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా మరి వాళ్ళందరూ కూడా ఎంతో దాన ధర్మాలు చేసుకుంటూ ఎంతో నిష్టగా మరి పవిత్రంగా ఈ రంజాన్ మాసాన్ని మనం జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఈదుల్ ఫితర్ అంటే 30 రోజులు ఉపవాసాలు చేసిన తర్వాత మరి ఈరోజు 30వ తేదీ మనము ఎంతో ఘనంగా ఈదుల్ ఫితర్ పండగ వాతావరణంలో మనం చేసుకోవడం జరుగుతుంది. మా యొక్క నమ్మకం, విశ్వాసం ఏమంటే ఈ 30 రోజుల్లో మనం చేసిన ప్రార్థనలు కానీ, మనం చేసిన జకాత్ ఏదైతే పేద ప్రజలకు పంచిన బట్టలు కానీ, సహాయ సహకారాలు చేసినవన్నీ కూడా దానికి ప్రతిఫలం ఈరోజు అల్లా మాకు ప్రసాదిస్తాడు అనే ఒక నమ్మకంతోనే మరి ఈరోజు చిన్న పిల్లలనక కూడా చూడకోకుండా ఈరోజు వేలాది మంది సంఖ్యలో ఈరోజు ఈద్గాలకు వచ్చి మరి ప్రత్యేకమైన ప్రార్థనలో పాల్గొనడం జరుగుతుంది. కడప నగరంలో కూడా అనేక ఈద్గాలలో అనేక వేలాది మంది మరి తమ తమ ప్రార్థనలు చేసుకోవడం జరిగింది. మేము కూడా ఈరోజు మన ఏదైతే మా పెద్ద దర్గా గురువు గారైన ఆరిఫుల్లా గారి ఆధ్వర్యంలో మరి బిల్టప్ ప్రాంతంలో వేలాది మంది ఈరోజు ఈ ఈద్గాలో ప్రత్యేకమైన ప్రార్థనలు చేసుకోవడం జరిగింది. మరి ఈ ప్రార్థనలో కూడా మరి గురువు గారు కూడా ప్రార్థన కూడా చేయడం జరిగింది. ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో హిందూ, ముస్లిం, క్రైస్తవులందరూ కూడా ఒక సోదర భావంతో ముందుకు వెళ్ళాలి. మరి అదే ప్రకారంగా ఈ రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలి, మరి రైతులకు అందరికీ కూడా మంచి పంటలు పండాలి, పండిన పంటలకు మంచి గిట్టుబాటు ధరలు లభించాలి. మరి ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా మంచి ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు మెండుగా వాళ్లకు కలగాలని చెప్పి కూడా మరి ఈ ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా ప్రార్థన చేయడం జరిగింది. మరి ఈరోజు ఖచ్చితంగా మా యొక్క నమ్మకం, విశ్వాసం, మేము చేసిన ఈ ప్రార్థనలు ఖచ్చితంగా అల్లా ఆలకిస్తాడు, ఖచ్చితంగా భవిష్యత్తులో అవన్నీ కూడా జరుగుతాయని చెప్పి ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో మరి ఈరోజు ఇంత వేలాది మంది మరి ఈరోజు ముస్లిం సోదర సోదరులందరూ కూడా ఈ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని మరి ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషం. వాళ్ళకందరికీ కూడా మరొకసారి ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రాష్ట్రంలో ఉండే ముస్లిం సోదర సోదరులందరికీ కూడా మరి ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఏం కోరుకున్నారు? రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ ఇతర అంశాలు ఏం కోరుకున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే మొన్ననే మనం ఇఫ్తార్ విందు చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. మరి మన ప్రియతమ నాయకుడు మరి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. మరి ఆ ఇఫ్తార్ విందులో కూడా మరి ఏదైతే ప్రార్థనలు చేయడం జరిగింది, ఖచ్చితంగా మరి ఈరోజు ఈ రాష్ట్రంలోనే ఈ ప్రభుత్వానికి ఏదైతే మంచి బుద్ధిని ప్రసాదించాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీ కూడా మరి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి కూడా మరి అల్లా మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆ బుద్ధి ప్రసాదించాలని చెప్పి కూడా ప్రార్థన చేయడం జరిగింది. మరి ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది.
ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుంది. మరి ఆ దిశలోనే మరి ఖచ్చితంగా మేమందరం కూడా ప్రజలకు మేలు జరగాలి, పేద బడుగు బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో, మరి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగానే మరి ఆ హామీలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు, పేద ప్రజలకు అందించాలని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వానికి ఈ మీడియా ముఖంగా కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అందరికీ మంచి జరగాలి, పేద ప్రజలకు ముఖ్యంగా మేలు జరగాలి, ఈ ప్రభుత్వం కూడా ఆ దిశగా పయనం చేయాలని చెప్పి మేమందరం కూడా ఈ పర్వదినాన కోరుకున్నామని చెప్పేసి మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చెప్తున్నారు. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.